చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున అమ్మా ఈస్టర్ శుభాలు, వందనాలు. మా వందనాలు సహోదరులు ముంపుగా చదువుతున్నారు. వందనాలు. హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. మంచిది పిల్లారా, యావత్ క్రైస్తవ్యానికి ఈరోజు శుభదినం. యేసు ప్రభువు వారు చెప్పినట్టుగానే తిరిగి సమాధిని, బండను, రాజముద్రను బద్దలగొట్టి సజీవుడై పునరుద్ధానుడై తిరిగి ఏతించిన రోజు. గట్టిగా ఆయన పునరుద్ధానుడై బయటకు వచ్చిన పర్వదినం ఇది. హల్లెలూయా. నా బాధ, నా బోధ ఏంటంటే చాలా సంఘాలు సమాధుల కాడ ఆగిపోయినాయి. వాటికి కారణం ఏంటంటే సమాధుల పండగట. ఏ పండగ? ఇక సమాధుల కాడ ఉండిపోయిన కొన్ని సంఘాలు పండగ వాతావరణం ఉండిపోతున్నాయి. యేసయ్య లేచాడు అని పండగ వాతావరణం ఉండిపోతున్నాయి. వాస్తవమైన సత్యం ఏంటంటే శ్రేష్టమైన పునరుద్ధాన బలాన్ని మనకిచ్చి ఆయన ఎలాగైతే సాతాన్ని, శరీరాన్ని, లోకాన్ని జయించి మరణాన్ని కూడా గెలిచి బయటకు వచ్చాడో అదే సామర్థ్యాన్ని మనకు కూడా ఇస్తూ మన కొరకు త్వరలో రాబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా. ఇది సంఘం తెలుసుకోవాల్సిన ఉపదేశ సారం. ఆమేన్. వాక్య భాగంలోనికి వెళ్దాం పుల్లారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. పండగ పూట కూడా సారేనయ్యా అన్నాడు. చూడకండి, వెరైటీ ఏమైనా పెట్టచ్చు కానీ ఉంది. మసాలా దినుసులు వేసా మధ్యలో కమ్మటి వాసన వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యెషయా పుస్తకం 6:2. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నాయి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతి వాడు 2 రెక్కలతో మోకాన్ని, 2 కాళ్ళను కప్పుకొంచు 2 ఎగురుతా ఉండేను. దేవదూతల జ్ఞానాన్ని గురించిన చక్కని ప్రస్తావనలో ఓ సుశేషమైన సుదీర్ఘమైన అధ్యయనం మనం చేస్తా యెషయా పాస్టర్ గారు కన్నా కలలో ఉన్న ఒక భావాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. దేవుని సింహాసనం సమీపంగా ఉన్న దూతలకు 6 రెక్కలు ఉన్నాయని, 2 రెక్కలతో మొఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి అన్న ప్రస్తావన అక్కడ కనబడుతుంది. మొఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, ఆయన కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని జరిగించాలి. 2 రెక్కలు ఎగిరి వెళ్తా ఉన్నాయి. చెప్పగానే చెబుతున్న మాట ఏం తెలుసా? మనం కూడా శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే. ఏదో కచేరీలో కూర్చున్నట్టు గానా భజన అంటూ అన్నట్టు చూస్తున్నారు. మరి మీరు కూడా పాడితే బాగా ఎడుతుందిగా. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమలో రానయ్యున్నాడే. అది మ్యాటరు. సంఘం తెలుసుకోవాల్సిన వాస్తవం అది. ఆయన రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి మనం కూడా పక్షిరాజులేక రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. కొడుగడిగా హల్లెలూయా. ఎగిరి వెళ్ళాలంటే యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న ప్రస్తావన చూసాం. బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి. ఎవరా బలహీనులు? సమాధులు కాడ నిలిచిపోయిన, పండగ వాతావరణంలో ఇంకా దండగలో ఇంకా రాద్ధాంతులు ఏడుతున్న జనం నిలిచిపోయే పరిస్థితులు ఉన్నాయి. మనం వేగిరపడి సిద్ధపడి ఆయన ఎదుర్కోవాల్సిన రోజు ఆసన్నమైంది. జాగ్రత్త మనసు పెట్టంలారా. బలవంతులే. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా? తాగితే వచ్చే బలమా? తేరగా తీరిగా వచ్చే బలమా? కాదు కాదు కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో ఉంది.
ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దుకై బలమును గూర్చి అని. శాంసన్ బలమును గూర్చి అంటే మాట్లాడే పని లేదు. మొర్దుకై బలమును గూర్చి. మొర్దుకై ఎవరు? ఎస్తేరు గ్రంథాన్ని మీకు కాస్త పరిచయం చేశాను. మొర్దుకై చెరపట్టబడిన యూదుడని, బెన్యామీను గోత్రికుడని. ఈ బెన్యామీను గోత్రాన్ని గురించి ఒక చక్కని వివరణ మీకు ఇచ్చాను. బెనోనిగా ఉన్న యాకోబు కడసారి కొడుకు, దుఃఖపుత్రుడుగా ఉన్న ఆ వ్యక్తి యాకోబు ప్రార్థన వలన బెన్యామీనుగా మారాడని, దేవుని కుడి చేతి పుత్రుడిగా మారాడని, ప్రార్థించే వాళ్ళు మనకు ఉండడం వల్ల మనం జయాన్ని చూడగలమని 1 సామ్యుయేలు పుస్తకం 7వ అధ్యాయంలో రాయబడిన సందర్భాన్ని బట్టి, సామ్యుయేలు పాస్టర్ గారు మీరు మా కొరకు ప్రార్థన చేయండి అన్న మాట అక్కడ కనబడతామే మనం చూస్తున్నాం. దాని కింద భాగంలోనే వాళ్ళకి దేవుడు జయమిచ్చాడని, సామ్యుయేలు పాస్టర్ గారు వారి మధ్యలో ఉన్నంత వరకు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు గెలవలేకపోయారు అని. ఆమేన్. ఒక దైవజనుడు మన కొరకు ప్రార్థించే సేవకుడు మనతో మన మధ్యలో ఉండడం మనకి జయం. ఆమేన్. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల ప్రకారంగా ద్వారపాలకుడుగా పనిచేస్తున్నాయి మొర్దుకై పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడని, చిన్న సమాచారం చేరవేయడం వల్ల రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని. నమ్మకత్వం. మొర్దుకై బలం ఏంటి? నమ్మకత్వం. మొర్దుకై బలం ఏంటి? తన కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. మొర్దుకై బలం నమ్మకత్వం. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తుని మెండైన దీవెనలు అని బైబిల్ సెలవిస్తుంది. ఏ విషయాల్లో నమ్మకం ఉండాలయ్యా అని ఎందుకు అడుగుతామంటే, నమ్మకస్తునికి మెండైన దెబ్బలు అంటే, అమ్మో దెబ్బలా? కొట్టేవాడంటే ఎవడికైనా భయమే, పెట్టేవాడంటే ఎవడికైనా తీపే. దెబ్బలని లేదు. నమ్మకస్తుని మెండైనా దెబ్బలంటే అమ్మో నాకు వద్దాయి అంటాం. దీవెలు కదా, అసలు మనకే కావాలని ఎగబడతాం. నాకు కావాలని. ఆ దీవెనలు పొందాలంటే నమ్మకత్వాన్ని కనపరచాలి. ఏ విషయంలో నమ్మకాన్ని కనపరచాలయ్యా అని మనం అడిగితే, పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారితో అంటున్నారు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి. పలానా విషయాల్లో నమ్మకాన్ని కనపరిస్తే చాలు. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఉందనుకోండి, ఇదిగో టీచర్ చెప్తారు, మీరు కంగారు పడి పేపర్ మొత్తం చూస్తా తన మునకలు అవ్వకండి. కనీసం గ్రేస్ మార్కులు, పాస్ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉండే ప్రశ్నలు ఉంటాయి, అవి అటెంప్ట్ చేయండి ముందల. తర్వాత అవకాశం ఉంటే మిగతాయి అన్నట్లుగా ఈ విషయాల్లో నమ్మకం ఉంటే చాలు అని చెప్పట్లేదు. అన్ని విషయాల్లో బైబిల్ అధ్యాయంలో నాకు 5 సంగతులు కనబడ్డాయి. ఆ 5 సంగతుల మీద ప్రస్తావించుకుంటూ వచ్చాను. ఒకటి, ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడు ఉండాలని. ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకున్నాడు కనుక సేవకుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలని. రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేయలేదు. ఒక పూట కూలి వానింటికి చేర్చినట్లుగా, ఏదేని తోటలో ఆదామును చేర్చినట్లుగా మనల్ని ఒక సహవాసంలోకి చేర్చాడు. అంటే మనం వెళ్ళే సహవాసంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఇక ప్రార్థనకి వెళ్ళి వచ్చి సరిపోద్దా? నలుగురితో నారాయణ కులంతో గోవిందని అడిగా ఏదో అలా కనబడి తూతు మంత్రంగా వచ్చేది సరిపోద్దా? కాదు. ఆయన భుజంలపై రాజ్య భారం ఉంది అని బైబిల్ చెబుతుంది. అంటే స్పృహ కలిగించే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ దేవుని పనిలో తామ వంతులో తాము నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. మనం కొన్ని వంతులు వేస్తాం, ఖచ్చితంగా అది మనం నెరవేర్చాల్సిందే. అలాగే ప్రతి వ్యక్తి తన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి పరలోకంలో బహుమానాలు ఇవ్వబడతాయి. ఆ బహుమానాల్లో మనకు కూడా ఒక బహుమానం రావాలి అంటే మనకివ్వడం చక్కని సువర్ణ అవకాశం, దేవుని పనిలో పాలు పొందడం, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. ఉపలాట వీరులుగా ఉండకూడదు. కొత్తలో భలే చేస్తాం, రాను సెత్ అవుతాం, చివరికి సిత్ అవుతాం. ఇది ఒక రోజుతో అయిపోయేది కదా. నాకు తెలిసిన సత్యం ఏంటి తెలుసా? భక్తి ఒక్క రోజుతో అయ్యేదంటే ఈ రోజు ఒక్కరోజు అంటే అతి నిష్ఠగా ఉందాం.
నిక్కరుసుగా ఉందాం, నీట్గా ఉందాం, నాణ్యంగా ఉందాం, ఒరిజినల్గా ఉందాం. కానీ ఒక రోజుతో అయిపోదే జీవితం. సేవ కూడా అంతే. ఈ ఒక్క రోజుతో అయిపోయేది అనుకోండి, ఒబలాట వీరులా పని చేద్దాం, ఒబలాట పడదాం, ఆరాట పడదాం, అందెల్లెక్కుదాం, అంతరిక్షం చుట్టొద్దాం. కానీ సేవ ఒక రోజుతో అయిపోయేది కాదు జీవితం. కనుక క్రమంగా, న్యాయబద్ధంగా, చక్కగా ఆత్మ సహాయంతో చేస్తే ఆ పని చివరి రోజుల్లో ఆయన ఎదుట నిలబడుద్ది, ఘనతకు అర్హులుగా మారుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిచర్యలో సేవకుల ప్రోత్సాహాన్ని బట్టి, నీ ఇష్టాన్ని బట్టి, దేవుని ప్రాణం బట్టి ఏదో ఒక పరిచర్యలో ఇన్వాల్వ్మెంట్లోకి రావాలి. అది ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన బాధ్యత. ఎందుకు చేయాలి? నాకు సంబంధం లేదు, దేవుడు చెప్పిన మాట అది. నువ్వు చేస్తే ఆ లెక్క వేరు, అంతే. తెక్క కొన్నావా, నీ తెక్క తీర్చే దేవుడు ఆకాశమందు ఉన్నాడు, అంతే. నాకు కుదరదండి, నా వల్ల కాదండి, సరే ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు బహుమానులు ఎత్తుంటే నువ్వు గుటకలేస్తా ఉంటావు. నాకేమని ఎత్తాడేమో అయ్యా, నాకేమెత్తాడేమో అయ్యా. ఇచ్చేదేం లేదు, వచ్చేది చేస్తే కానీ ఆడేముండదు, ఉసూరు మాటు చూస్తానే ఉండవు. ఇక పొందుకునేవాడు ఆనందపడిపోతుంటాడు, ఇక ఉల్లాసపడిపోతాడు. నీ ఉసూరుగా ఉంటావు. అలా ఉసూరుగా ఉండకుండా అక్కడ కూడా ఉసారుగా ఉండాలంటే ఇక్కడ ఏదో ఒక నమూనాను విడిచి వెళ్ళాలి. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. 5, నీ జీవనం కొరకు దేవుడు డబ్బులు ఎత్తున్నాడు. ఏమెత్తున్నాడు? జబ్బులా డబ్బులా? ఏమోనయ్యా, డబ్బులు ఏమో కానీ జబ్బులు వస్తున్నాయి. నీ జీవనం కొరకు దేవుడు జబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు ఎత్తున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నీకు ఇచ్చిన డబ్బు ఒక భాగం నీ వ్యక్తిగత అవసరాలకి, నీ కుటుంబ అవసరాలకి వాడుకోవాలి. ఒక భాగం దేవుని అవసరాలు తీర్చడానికి వాడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని అవసరాలు తీర్చడానికి వాడాలి. నీ ధననిధిని దేవుడు ఆశీర్వదించాలి అంటే ఎప్పుడు చూసినా నీ కడుపు నింపుకోవడమే కాదు, ఎప్పుడు చూసినా నీకు సోకులు చేసుకోవడమే కాదు, నీ చక్కదనాన్ని సరిపెట్టుకోవడమే కాదు, దేవుని అవసరత నువ్వు తీర్చాలి. దేవుని అవసరత తీర్చడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1, సేవ జరుగుతుంటది, మీటింగ్స్ అనో లేకపోతే ఏదో ఒకటి మందిరం తరపున. దాంట్లో నీ వంతు భాగం నువ్వు ఇస్తే, నేను అంటాను, ఆయన లెక్కల్లో రాస్తాడు. ఎవరి లెక్కల్లో రాస్తాడు? నువ్వు ఆదివారం ఇచ్చే సందం చూసావా, నాకు సంబంధం లేదు, దేవుడు రాస్తాడు లెక్క ఆయన రాసేస్తాడు. ఆ లెక్కకు తగ్గట్టుగానే ఏ కొలతో కొలుస్తావో అదే కొలతలో కొలబడుతుంది బైబిల్ చెప్తుంది, నా మాట కాదు. ధారాళంగా ఇచ్చావా, దేవుడు ధారాళంగా ఇస్తానని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు ఉండి కూడా లేదు 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 నాకేమి లేదు అని చెప్పేసి ముసురుమొహం వేసుకొని ముక్కుతా మూలుగుతా సొనుగుతా మూతులు తిప్పుతా ఉరుమురు దొత్త ఇచ్చావనుకో, నీ జీవితంలో ఉరుములు మెరుపులు తుఫాన్లు పెనుగాళ్ళు వచ్చినా యేసు ప్రభువులో ఏం మాట్లాడు, నువ్వు ఎంత ఇచ్చో అంత ఇస్తాడు. ఇచ్చినోడికి చెప్పండి, ఇచ్చినంత చెప్పండి, ఇచ్చినోడికి ఎడ చూస్తాను తెలుసు, సచ్చినోడికి వచ్చినంత చూస్తున్నారు మీరు, సచ్చినోడికి కాదు, ఇచ్చినోడికి ఇచ్చినంత. నువ్వు ఇదిలించి ఈరిసి ఇచ్చావనుకో, ఆయన ఇదిలించి. ఇప్పుడు కెనరా బ్యాంకులోకి వెళ్ళావు, నీకంటే ఒక అకౌంట్ ఉంది, నీ అకౌంట్లో ఉన్న డబ్బులు చూస్తాడా పక్కోడి చూస్తాడా? ఏమండి, మీ సొంత తమ్ముడే, నా తమ్ముడు అకౌంట్లో సైతాండ దుర్మార్గుడ దుష్టుడా దొంగ, వాడి అకౌంట్లో నీకెందుకురా? నేను చూసినా నువ్వు చూసినా నేరస్తులం అవుతాం. నోరు మూసుకొని నీ అకౌంట్లో అంత ఉంది అంత చూసుకో, అంతే. నీ పరలోకంలో ఒక అకౌంట్ ఉంది, నాకంటే ఒక అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో ఎంత ఉంటే అంత ఇస్తాడండి ఆయన. ఇంకెక్కువోడు నేను తల్లకిందులు ప్రార్థన చేసినా, ఒంటికాలతో ఉపవాసం ఉన్నా, ఆ అబ్బాయి కుదిరే పనులు కాదు.
ఇవ్వండి, ఇవ్వబడుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది స్తోత్రం, బైబిల్ స్తోత్రం అంతే. అందుకనే మిగతా వాళ్ళు వాళ్ళ దేవుళ్ళ కాడకు వచ్చేపాటికి మిగతా వాళ్ళు విమర్శించడం వాళ్ళు మంచి గుణం ఉంది. ఈ మనం చూసుకొని సిగ్గు తెచ్చుకొని నేర్చుకోవాలి. చెట్టా గొట్ట పొట్ట మెట్ట రాయ తర్వాత దేవుడు అంతే అంతే. అందుకని వాళ్ళు అటు దీవించబడతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని దరిద్రం ఇలా ఏడుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏడుపు మొహమే, ఎప్పుడు చూసినా పేనాసి మొహమే, పేనాసి మాంకే, జిడ్డే, గబ్బే, నీ బతుకంతా అలాగే తగలడుద్ది. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుని వాక్యంలో ప్రస్తావించబడిన సందర్భాన్ని మీకు అర్థమాడు చెప్తున్నా. కనుక దేవుడు మన జీవనం కొరకు డబ్బులు ఇచ్చాడా? డబ్బులా జబ్బులా? చెప్పండి, మాట్లాడతలేదేంది? 4 ఇంట్లో పెట్టి వచ్చారేంది? 4 ఈరోజు ఈస్టర్ పండుగ, ఎన్ని ఎరైటీలు చూడాలా? ఆడికెళ్ళి వలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఏం తినపోతుంది, నేను ఫీల్ అయిపోతా. నువ్వు ఇంటికి ఆడు ఉండని చెప్పి ఎలబికి తగిలించి వచ్చావా? ఉన్నాయా 4? ఉంటే గట్టికి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నాతో పోటీ పడండి. పునరుద్ధానుడే జయశీలి వృత్తిని జయించి లేచినాడే. అసలు మీ మొఖాలు చూస్తే ఆయన లేచాడు, ఇంకా ఆడే ఉన్నాడు, నాకు డౌట్ వస్తుంది. ఆడ పెట్టి పాడుతుండ్రు మీరు. ఎంత ఉల్లాసంగా ఉండాలండి. నాకే వాడుకున్నంత ఉల్లాసం మనకు లేకపోతే అట్టండి. పండగ పేరు చెప్పి నాకే వాడుకున్నంత ఉల్లాసం నీకు లేకపోతే ఏం చెప్పాలి నీకు? ఆయన కదపండి, ఏందిరా తెల్లారు నుంచి మంచి అవసరం అంటే ఎక్స్ట్రా వేసుకో, నోటికి ప్లాస్టర్, అబ్బాయి ఏమో తీసాం ఈరోజే, ఇక వేస్తాం. ఎంత పడితే అంత పేప బాన, ఇది పోసే కొద్ది పోతానే ఉంటావు. ఇక ఆడుకున్నంత ఉల్లాసం నీకు లేకుండా పోయింది. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమలో రానయ్యున్నవాడే. ఒకసారి అతి త్వరలో మహిమలో రానయ్యున్నవాడే. హల్లెలూయా. త్వరగా పంపిద్దామని ఇంత పెందలగాడు పెట్టా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఎట్ట చూస్తున్నాయి, పండగ పూట కూడా అయ్యేందో మరి పొద్దున పెట్టాడు. మా కర్మ గాలి దొరికాడు, మా గొప్పోడు, మా పాటరు ఈడు కాకపోతే భూమి మీద దేవుడు లేడు అన్నట్టు నా బొత్తికేట తగలడింది. ఏదని చెబితే మళ్ళీ రోసాలు వస్తాయి దేవుడికి. ఏం మాట్లాడేది పని లేదు ఇక. అయ్యా మా గొప్ప అయ్యి దొరికాడు, మా కర్మ గాలి అన్నట్టు ఓడ చూస్తుండో. మీరేం బాధపడక, నేను ఆల్రెడీ చెప్పాగా. పండగ పూట అండి ప్రశాంతంగా వస్తానంటే 2వ సెక్షన్ ఉంది. నేను ఒక సెక్షన్తో అయిపోవట్లేదుగా. పాస్టర్ గారు ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతే ఆ పండగ వాతావరణం నాకు అర్థం కావట్లేదు. 10 గంటల కూడానికి వచ్చేసాయి. 2 సార్లు వచ్చి నేనేమన్నాను, 2 సార్లు తింటే ఇబ్బంది పడతానేమో కానీ 2 సార్లు వచ్చి నేను ఇబ్బంది పడతా. కమ్మగా వాక్యం చెప్పి పంపిస్తా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతేనా కాదా? 2వసారి కొడతారా? 10 గంటల కోట ఉంది. ఇప్పుడు నలుగురు నీకా నాకా? చెప్పండి అమ్మా. నాకు లేని ఇబ్బంది నీకు ఎందుకంట? నీకు సరే ఫస్ట్ సెక్షన్ వచ్చేసి చాలనుకుంటే ఇంటికాడ నీ పనులు చూసుకొని మధ్యాహ్నానికి ఇక్కడ పనులకు వచ్చేసి. అబ్బే ఆ పండగ పోటండి, కొత్త బట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని ఇంకేంటి ఇంకా కమ్మగా తలస్నానం చేసుకొని ఏకాదిగా చూసుకొని చక్కగా బైబిల్ పట్టుకొని వెళ్తే అదొక పండగ అనుకుంటూ వచ్చే. అది 10 గంటలకు కూడా కోటం ఉంది. ఎన్ని గంటలకి? 10 గంటలకు కూడా కోటం ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3వ ఆరాధన పెట్టమని కూడా పెడతా, దిగులేం లేదు. నేను ఏడే ఉంటాగా, ఇబ్బంది ఏముంది? నాకు అంత ఇబ్బంది లేనప్పుడు నీకు ఇబ్బంది లేదుగా. వచ్చేసాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పండగ పూట కదండి. మిగతా ఆదివారాల పూటేమో ఫస్ట్ సెక్షన్ వచ్చి వెళ్ళిపోతున్నారు. పండగ పూట సార్ కొత్త బట్టలు వేసుకోలేదు సార్, తలస్నానం చేసుకోలేదు సార్, అంత అవకాశం లేదు సార్. మా అయ్య కమ్మకు దొరికాం, మా బతుకు అన్నాడు. చూడకుండా మా మాట చెబుతున్నా, కమ్మకు స్నానం చేయి, వండ కాడుకోండి, వండు, సాయంత్రం పెడతాంగా. మేము టెన్షన్ పడేది ఏం లేదు. ఉన్నదాన్ని వండుకో, కమ్మకు నాక్కొని వచ్చేసి మళ్ళీ పిల్లలు వేసుకొని. మీ ఆయన అడిగాడు అనుకో, ఏందమ్మే
మీ అయ్యగారిని పొద్దున పెట్టి పాడేశాడు. ఆడికి కాదులే అయ్యగారిని, నీకే. మీ అయ్యగారు మీ అయ్యగారు పొద్దున పెట్టాడేంది, మేమే పండగ కూడా వద్దాం అంటే అబ్బాయి మా అయ్యి ముందర చెప్పాడయ్యా నీలాంటి వాడు ఉంటాడనే, పండగకి కనబడలేని చూశారు కదా మీలాంటి ఉంటారనే 10 గంటలు కూడా ఆరాధన వెళ్దామంటే పోదా. అమ్మో ఇదేందిరా ఎట్ట తగలండింది. మరి అంతే 10 గంటలు కూడా వచ్చేసాయి. మీ ఆయన అడిగాడాకో పట్టుకొచ్చేసే కోటానికి నేను ఏడే ఉంటా. శ్రేష్టమైన ఏదో కూని రాగాలు చేస్తున్నారు. అసలు ఎత్తండి, నాకు నీరసంగా ఉంది, మీకు నాకు అర్థం కావట్లే, అదే నా బాధ. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమలో నాకై అతి త్వరలో మహిమలో మరలా శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమలో తానయ్యున్నవాడే, నాకై అతి త్వరలో మహిమలో రానయ్యున్నవాడే, సరివారెవ్వారు నా ప్రియుడైన యేసయ్యకు సరివారెవ్వారు, అందరూ నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నిలిచిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వారు, నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వారు, నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా, బోలో యేసుక్రీస్తు మహారాజుకు, త్వరలో రానున్న యేసు మెస్సయ్యకు హల్లెలూయా. ఏ యాక్షన్. హల్లెలూయా. పునరుద్ధాన బలం మనకు అర్థమైతే దాని జీవం మనల్ని ఆధ్యాత్మిక కట్టుద్ది. ఆమేన్. హల్లెలూయా. 5 విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలన్న సందర్భం మీద తీసుకొచ్చాను. 4వ విషయం మనం చూస్తున్నాం కదా, పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. మొదటి భాగంలో చెప్పాను, మోషే గారి నాయకత్వంలో అహరోను గారు, మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారు, ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారు, ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తుని మిగిలిపోయిన గెహాజీ గారు, క్రొత్త నిబంధనకు వస్తే చాలా మంది ఉన్నప్పటికీ పౌలు గారి గురించి ప్రస్తావనలు మనం చూసాం. ఆయన కాడ చాలా మంది సేవకులు ఉన్నారు, స్ఫూర్తి పొందిన వాళ్ళు, సేవకు సిద్ధమై సేవ చేసిన వాళ్ళు. అయితే తిమోతిని గురించి నా ప్రియమైన వాడు నమ్మకమైన వాడు సెలవిచ్చిన విధానం బట్టి తిమోతిని గురించిన ప్రస్తావన మీకు ఇచ్చాను. వాళ్ళు సేవలో బలపడుతూ సేవకు సిద్ధమవుతున్న వాళ్ళు కనుక పరిచయం చేశారండి. మరి మాకేమైనా అవకాశం ఉందా మీరు అన్నట్టుగా అంటే బైబిల్ సెలవిస్తుంది. ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా, నా సేవకుడైన దావీదు సంతానమును లేవీయులను నాకు పరిచర్య చేసే లేవీయులను విస్తరింపజేస్తాను. లేవీయుల గురించిన ప్రస్తావన ఎందుకు చెప్పానంటే, చాలా మందికి పరిచర్య చాలా చీపుగా ఎంచబడుతుంది. సేవ అన్న కొంతమందికి చాపలేయాలన్నా, దేవుని మందిరంలో పని చేయాలన్నా కొంచెం సిగ్గుగా భావిస్తారు.
కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. నేను అంటాను, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో పాలు పొందే భాగ్యం అది సౌభాగ్యం. ఆమేన్. దౌర్భాగ్యం కాదు. ఏంటి? దౌర్భాగ్యం కాదు, సౌభాగ్యం. దేవుని పనులు మన వంతు కనబడ్డం, దానికి సిగ్గుపడవసరం లే, దానికి ఇబ్బంది పడవసరం. అది ఒక భాగ్యంగా ఎంచాలి, అది బాధ్యతగా ఎంచాలి. నేను అంటున్నాను, ప్రతి విశ్వాసి బాధ్యతగా ఎంచితేనే, భారంగా ఎంచితే మాత్రం దేవుని పని మనకి అభ్యంతరకరంగా ఇబ్బందిగా ఉంటుంది. బాధ్యత, మన వంతు బాధ్యతగా ఎంచాలి. అసలు దేవుని పనిలో లేక దేవుని సన్నిధిలో నిలబడడానికి ఆ లేవి వంశం ఎట్లా ఆ స్థితికి వచ్చిందో మీకు తెలియజేశాను. ఎవరి లేవి? యాకోబు అనే ఒక ఆయనకి 13 మంది పిల్లలు, ఒక్కనొక కూతురు, 12 మంది కొడుకులు. 3వ కొడుకు పేరు లేవి. ఈ లేవి ద్వారా ఉత్పత్తి అయిన వంశావళి లేవి గోత్రికులుగా పిలబడ్డారు. వీళ్ళ జీవితాన్ని తొంగి చూస్తే ఆదికాండం 34వ అధ్యాయంలో చెల్లి చెరపబడిందని కడుపులో లేక తమ మనసులో కోపం పెట్టుకొని ద్వేషాన్ని వెలగక్కారు. మంచిగా ఉన్నట్టుగా ఉండి వాళ్ళని మోసం చేసి నయవంచన చేసినట్టుగా, మంచిగా ఉన్నట్టుగానే ప్రీ ప్లాన్డ్గా మర్డర్ ప్లాన్ చేశారు. ప్రీ ప్లాన్ మర్డర్, సిస్టమేటిక్ ఒక ఆలోచన చేశారు ఎలా వీళ్ళు దెబ్బతీయాలని. అట్లాగే ఒక రోజు రాత్రి సున్నతి చేయించుకొని అందరు మంచాన్ని ఉంటే కత్తి చేత పట్టుకొని లేవి, షిమియోన్ అన్న వాళ్ళు నరకడం మొదలు పెడితే ఈ రక్తం ఏర్లై పారింది. యాకోబు నెత్తినోరు కొట్టుకున్నారు, మీరు అసలు నా కడుపుని అటు పుట్టారా, అసలు నా కొడుకులైనా దుర్మార్గులలాగా ఉన్నారని తండ్రి వాపోయాడు. ఈ యాకోబు గారు తన చివరి దశలో పిల్లల్ని ఆశీర్వదించాలని లైన్గా రమ్మన్నప్పుడు ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పారు, ఈ 12 గోత్రాలను ఆశీర్వదించి యాకోబా అని. ఒక్కొక్కరిని పిలిచి ఆశీర్వదిస్తూ లేవి, షిమియోల కోసం మాట్లాడుతూ 49వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాల్లో వీళ్ళు కోపిస్తులు, వీళ్ళు కోపం వేండ్రమైంది, వీళ్ళ సంఘంలో ఎవరు చేరొద్దు అని దేవుని ఆలోచన బహిర్గతం చేశాడు. అంటే శపితమైన జాతిగా మిగిలిపోయారు. వీళ్ళ చరిత్ర మనం అధ్యయనం చేసుకుంటూ వెళితే నిర్గమాకాండం 12వ అధ్యాయంలోకి వస్తే మోషే పాస్కా 40 రోజులు ప్రార్థనలు ఉంటుండగా వీళ్ళు గందరగోళమై ప్రజలు ఏంది ఇన్ని రోజులా, 1 రోజు 2 రోజులు, 6 రోజులు, 4 రోజులు అంటే వేరు, అసలు ఇన్ని రోజులా, అసలు పాస్కర్ ఏమయ్యాడు, ఉన్నాడా పోయాడా, ఇటు వెళ్ళిపోయాడా అని అర్థం కాక అహరోన్ దగ్గరికి వచ్చి గోల్ చేస్తే అహరోన్ భయపడి వాళ్ళ బంగారం తెచ్చిస్తే పొగరలో పెడితే ఒక ఆకారం వచ్చింది, అది దూడాకారం. ఇదే మా నాయకుడు అని జాతర చేయడం మొదలు పెట్టారు. తిరణాలు స్టార్ట్ చేశారు. తీర్మానం తెచ్చి తిరణాలు పెట్టి డాన్స్ పిల్లలతో డాన్స్లు వేస్తా, తినకాడు తింటా, ఇక చూసుకో ఒక పక్కన వండేవాళ్ళు వండుతుంటే తినేవాళ్ళు తింటా, తాగేవాళ్ళు తాగుతా, తిరిగే వాళ్ళు తిరుగుతా, డాన్స్ వేసేవాళ్ళు డాన్స్ వేస్తా, ఒక ఉల్లాసం, ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చారు ఆ పాలెంలో. జాగ్రత్త నాడు మోషే పాస్టర్ గారేమో 40 రోజులు ప్రార్థన నుండి బయటకు వస్తే సౌండ్లు వినబడుతున్నాయి. ఏంది యెహోషువ ఈ సౌండ్లు ఏంది, ఇది యుద్ధ ధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, లేకపోతే కీడు సంభవించే ధ్వని కాదు, ఏంది ఇది అని చూస్తే సంగీత విభేరి, మ్యూజికల్ నైట్. పాస్టర్ గారు చూస్తే అందరికి అందరూ ఉన్నారు. గట్టిగా అరుస్తాడే అనగానే అదురుపోయి పక్క వచ్చినప్పటికీ కోపం కట్లు తెంచుకొని బయటకు వస్తుంది. అంత పాస్టర్ అయితే మాత్రం టయానికి వచ్చాడు. అసలు ఎవరు చెప్పాడు ఈయనకి, ఉరుమురు చూద్దాం, పడపడపలు కొడుతాం, లోపల సొనుక్కుంటా గొనుక్కుంటా మూరుగుతా. పాస్టర్ బతికిపోయాడు, మీకు ఒకటైతే మామూలుగా ఉండేది కదా. పాస్టర్ గారు అంటాడు, దేవుని పక్షంలో పక్కరండి అని. ఎవరిని సంప్రదించకుండా ఏ మాత్రం ఆలోచన, నలుగురితో నారాయణ కులంతో గోవింద నలుగురు నడిచింది బాట కానీ మనం నడితే బాట వద్దా అని ఆలోచించకుండా ఎవరెట్లా ఉన్నా మనకెందుకు, మనం దేవుని కొరకు నిలవలసిన టైం ఆసనమైంది, మన జీవితం శపితమైపోయింది, మన జీవితం నష్టంగా మిగిలిపోయింది అని ఎరిగిన వీళ్ళు లేవి గోత్రికులు ఒక్కల మిగలకుండా అందరూ దేవుని పక్షానికి వచ్చారు. ఇప్పుడు పాస్టర్ గారు అంటే కత్తి చేత పట్టుకొని ఒక్కొక్కరు నరికి పడేయండి, అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అని చూడవద్దు. అక్షరార్థం కొన్ని సందర్భాలు బైబిల్ చదివితే బైబిల్ తప్పుగా అర్థమవుద్ది, కానీ దాని ఆధ్యాత్మిక అర్థం యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది. ఏమని తెలుసా, పనికిరాని తీగలు కత్తిరించబడాలి అని. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నాడు, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మీ ప్రతి ఇష్టాన్ని చంపుకోండి. కిల్ ఎవర్ డిజైర్స్, మీ ఆశలను చంపుకోవడానగానే వాళ్ళ ఆశలను చంపుకొని ప్రతిష్ఠించుకున్నారు, నిష్ఠలోకి వచ్చారు, తిష్టేసుకున్నారు, ప్రతిష్టలోకి వచ్చారు,
దేవుడు వాళ్ళకి చెబుతున్నాడు, మీరు ఈ భూమి మీద ఉన్నంత వరకు మీ గోత్రం, నా రాకడ పర్యాంతరం నా సన్నిధిలో నిలిచే భాగ్యం మీకు ఇస్తున్నాను అన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లేవి గోత్రాన్ని గురించిన వివరణ మనం చూస్తే, కన్న తండ్రి ఏమో వీళ్ళు దుర్మార్గులు, శపితమైన జనమని దేవుని మాట పలికాడు. పాస్టర్ గారు, ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి మోషే పాస్టర్ గారు వీళ్ళని గురించి ఆశీర్వదిస్తా పాస్టర్ గారు కూడా ఆశీర్వదిస్తున్నాడు. మనం అంటాం కదా, కొంతమంది పెడతారు అమ్మ నాన్న దీవెన. ఏంటి దీవెన? ఎంతమంది ఇస్తే కానీ రాలే ఆ దీవెన. ఒక ఆయన ఒక కంపెనీకి పేరు పెట్టాడు, కారు కంపెనీ స్టార్ట్ చేసి. నేను చెప్పాను ఒకసారి, వాళ్ళ అమ్మతో వాదన పెట్టుకున్నాడు, తగాద పెట్టుకున్నాడు. ఒరే ఇప్పటికే చాలా లాస్ అయిపోయింది, నువ్వు చాలా ఆస్తిని పాడు చేస్తాను, నేను ఎవనో అని గోల పెట్టుకుంటే ఆమెను కొట్టి తల్లిని ఒక దెబ్బ కొట్టి అసలు గందరగోళం చేసి ఆస్తి లాక్కొని ఫ్లైట్ ఎక్కి బయలుదేరాడు. కంపెనీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మేనేజర్ ఫోన్ చేశాడు, సార్ వాట్ విల్ బి అవర్ కంపెనీ నేమ్, మన కంపెనీ పేరు ఏం పెట్టాలి అని. అప్పుడు అంటాడు మారుతి. ఏంటి మారుతి? అమ్మ ఏడ్చింది. మారుతి కంపెనీ ఉంది కదా, కార్లు. ఇప్పుడు నాది వ్యాగనర్ మారుతి కంపెనీ. ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ ఏ క్లాస్ అయిన నంబర్ 1 కంపెనీ పెట్రోల్ కార్లు కంపెనీ మారుతి కంపెనీ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మెయింటెనెన్స్ తక్కువ. ఏం సాలమంతం అంతేనా కాదా? నేను తప్పు చెప్తున్నానా? ఎందుకంటే కాస్త కోత నేను కూడా తలకాయ పెట్టాను కనుక నాకు కూడా అర్థమైంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏం పేరు పెట్టాడు? సత్య ఏం పెట్టాడు? మారుతి. అమ్మ ఏడ్చింది. మారుతి. జాగ్రత్త నడుపులారా, సేవకుల ఆశీర్వాదం కూడా ఉండాలి. తల్లిదండ్రులు, భౌతిక తల్లిదండ్రులు కంట తడి పెడితే ఎంత నష్టమో, దైవజనుడు ఆత్మీయ తండ్రి కంట తడి పెడితే అంతే నష్టం. దానికంటే తీవ్ర స్థాయిలో ఉండొచ్చు. అందుకనే వాళ్ళు ఏడవకూడదు, వాళ్ళు దుఃఖపడకూడదు. హెబ్రీ 13:7 ఏముంది చదవండి ఒకసారి త్వరగా. హెబ్రీ పత్రిక 13:7 17 హెబ్రీ 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు మాకెందుకు ఈ బాధలు, ఎందుకు నేను గద్దించాలి, ఎందుకు నేను హెచ్చరించాలి, మాకు తినదరక్క, లేకపోతే నేను రౌడీనా, లేకపోతే నీకు బోబెడుతున్నానా, నీకేమన్నా డబ్బులు ఇస్తున్నానా, నీ మీద పెత్తనం చేయడం నాకు ఎక్కడుంది అధికారం, ఎవరి ద్వారా వచ్చిందంటే దేవుడి ద్వారా ఆపాదించబడింది ఇది. మీ ఆత్మల గురించి లెక్క చెప్పవలసిన వారిగా పని చేయుచున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. తల్లిదండ్రుల్ని దుఃఖపెట్టే వాళ్ళ కన్నట లోయ కాకులు వచ్చి పీక్కుపోతాయంట. అర్థమైందా అమ్మా? భౌతిక తల్లిదండ్రుల్ని దుఃఖపెట్టే వాళ్ళ కళ్ళు లోయ కాకులు వచ్చి పీక్కుపోతాయి. అది బైబిల్ చెప్తుంది. అంటే భౌతిక తల్లిదండ్రులు కంటతడి పెట్టినా మనకు నష్టమే, అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు కంటతడి పెట్టిన నష్టమే. ఆనంద బాష్పాలు రావాలి కానీ ఏ బాష్పాలు రాకూడదు, కన్నీటి బాష్పాలు రాకూడదు, తేడా పడతాం. అది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు పాస్టర్ ఏ దీవెత్తున్నాడు వీళ్ళని, మోషే పాస్టర్ గారు ఏమని, ఉమ్మిమ్ము తూరిమ్ము చెప్పండి, ఉమ్ములు తుమ్ములు కాదు, చెప్పండి గట్టిగా, ఉమ్మిమ్ము తూరిమ్ము నీ భక్తునికి దేవుని చిత్తం తెలుసుకునే అవకాశం లేవి గోత్రం దేవుడు ఇచ్చాడు. దేవుని చిత్తం తెలుసుకునే అవకాశం లేవి గోత్రం దేవుడు ఇచ్చాడు. ఎలా వచ్చింది అవకాశం? వాళ్ళ జీవితాన్ని అధ్యయనం చేస్తే మనోనేత్రాలు తెరబడిన జన్మగా కనబడుతున్నారు. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన ప్రభువును నేను కన్నులారా చూశాను. కొట్టుగట్టిగా హల్లెలూయా.
కన్నులు తెరబడ్డ ఎప్పుడు? రాజు అయిన ఉజ్జియా మృతి చెందినప్పుడు. అసలు ఎవరు ఈ రాజు అయిన ఉజ్జియా? 2వ దినవృత్తాంతాలు 26:16 ప్రకారం అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను. గర్వాన్ని గురించిన ప్రకటన నేను మీకు ఇస్తున్నాను. చాలా విషయాలు నేను మాట్లాడుతూ బైబిల్లో 5 దేశాలు గర్వించాయని, అలా గర్వించిన దేశం లేక జాతి మోయాబు జాతి అని, వాళ్ళ గురించిన వివరాలు మీకు ఇస్తూ వాళ్ళు గర్వించడానికి కారణాలు ఏమిటో చెప్పాను. ఒకటి, వాళ్ళు వక్రజనమని, చావు తెలివితేటలు కలిగిన వాళ్ళని, కుట్ర మనుషులని. ఏ మనుషులు? కుట్ర కోటలు జరుగుతుంటాయి. ఏ కోటాలండి? కుట్ర కోటం. ఏ కోటం ఇది? ఏ కోటం అండి? కుట్ర కోటం. దేనికి కుట్ర? కుట్ర మనుషులండి. కుట్ర మనుషులు ఇల్లు, అందుకనే గర్వించారు. 2వ కారణం చెప్పాను, ఇతరులను చులకన చేసి మాట్లాడే స్వభావం. దైవిక విషయాల్లో కూడా తేలిగ్గా మాట్లాడుతారు. నిందలు మోపే జనం, లెక్కలేనితనాన్ని ప్రవర్తించారు. అందుకని వాళ్ళ గర్వం కనపడడం ప్రారంభించింది. 3వదిగా శ్రమ ఎరగని జనం. ఏంటి? అసలు వాళ్ళకి ఏం లేవు, శ్రమలే లేవు. మనకు కూడా ఉన్నాయి 40 రోజులు శ్రమ కాలాలు. ఎన్ని రోజులు? ఖచ్చితంగా 40 రోజులు అండి. కొంతమంది భక్తులు నాకు వాట్సాప్లో కనెక్షన్ ఉంటారు కదా, కొంతమంది భక్తులు వాళ్ళ తెల్లని వస్త్రాలు తీశారు, స్నానాలు చేశారు, శుభ్రంగా ఫోటోలు తీసి నాకు పెట్టారు. భక్తజనం. ఇక ఏమైపోయినట్టు? శ్రమలో నిజమే, వాడు తాగుపోతాడు. మరి అది వేసుకున్న తర్వాత ఏం చేయకూడదు? ఒగ్గ పట్టు ఉంటాడు. అయ్యా అంట ఒగ్గ పట్టుకొని ఉంటాడనమాట. ఎప్పుడైపోతాయా మళ్ళీ వీళ్ళకి ఆప్షను 21 రోజులు అనుకున్నామండి. అబ్బా జస్ట్ 7 రోజులే, అచ్చట ముచ్చట అన్నట్టు అనమాట. జస్ట్ 3 రోజులే. మహానగరంలో చెప్పండి మాయగాళ్ళు అన్నట్టు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మహానగరంలో మాయగాళ్ళు. ఈ నాటక ప్రపంచంలో మాయగాళ్ళు ఉన్నారు. అసలు భలే మాయ చేస్తారు. దేవుడు కూడా, ఆయన కూడా అమర్చలం చూస్తారు. తేడాపడి దేవుడికి నీకే. ఈ శ్రమకాల దినాల్లో మనోలు పాటించే ఎంత నిష్టగల భక్తులంటే మాంసం తినకూడదు. ఏంటి? నిజంగా అదే చెప్తున్నారా నాయన, మాంసం తినొద్దురా బాబు, రోగాలు వస్తున్నాయని. మానుతున్నావా? మొన్న నరసరాపేటలో వాడు దరిద్రం చూడు. వాడు ఏదో షాప్కి వెళ్ళి, చికెన్ షాప్కి వెళ్ళి బాయిలర్లు కోరి లైవేనా లైవ్ కోడిని తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చుకొని కాస్తున్నాడు కమ్మగా కాస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో చిన్న పసిపిల్ల ఉంది. ఏ 6 నెలలో లేకపోతే 8 నెలలు గడిచిన పిల్ల. వీడికి ఎంత ప్రేమ పుట్టిందో. ఆ కోసిన ఆ పిల్ల తినిపోదు పిల్ల అనుకుంటా. వీడు కోడిని కోతుంటే పిల్లేగా. ఇప్పుడు అన్నప్రసన్న చేస్తుంటా కదండి. ఒక 2-3 సంవత్సరాల పిల్లలు అయితే అరే నోరు తెరువురండి తినాలి బతమలాడు. ఇప్పుడు అట అన్నారు. ఇప్పుడు మొదలే తెరుతున్నారు నోరు పెట్టక ముందే నాకేస్తున్నారు. అంత కరువు గొట్టలు పడుతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఆ పిల్ల కొట్టకెళ్ళేస్తుంటే ఈడు చూడు ఆ పసికోడు ఒక పిల్లకిత్తే ఆ పిల్ల కసాపస నమ్మింది మింగింది. అమ్మో మా బుజ్జే ఇప్పుడే తిన్నావా చికెన్, ఎన్ని రోజులు ఉన్నాయమ్మా నీకు పెడతాను అని గారాలు పోసాడు ఈ గారిడోడు. చివరికి 2 రోజులకి పిల్లకి బాగలే, జ్వరం వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళాడు, తగ్గలే. నసరపేట చూపించాడు, తగ్గలే, గుంటూరు తీసిపోయాడు. చివరికి ఏంటి బర్డ్ ఫ్లూ చికెన్ తింటే బర్డ్ ఫ్లూ పిల్లకి వచ్చేసింది, చచ్చిపోయింది. కానీ తినొద్దు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ 40 రోజులు మాంసం ముట్టరాదు. ఇంటి ముందల ముగ్గులు, కల్లాపు, మల్లెపూలు అవన్నీ పూర్తి బ్యాండ్ చేతి వదిలిపోదు. ప్రశాంతం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఎవరు కళ్ళబడుతున్నారండి? ఇప్పుడు ఎవరు కళ్ళబడుతున్నారు? కల్లపు కూడా అంత జాగా యాడేడ్స్ వచ్చింది మనకి. మొత్తం
గచ్చుతో పోతున్నాం అంత మాత్రం శుభ్రంగా జారి కింద పడ్డానికి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మట్టి కాకుండా ఉండడానికి కళ్ళ వేసుకోరంట, ముగ్గులు వేసుకోరంట, ఇంకా మొక్క ముట్టుకోరంట, ముహూర్తాలు లేవంట. అంటే పెళ్ళిళ్ళు కానీ ఇంకా ఫంక్షన్లు కానీ శ్రమకాల దినాలరా ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు రయ్యా, ఏ ప్రభు సిలువ వేయబడ్డాడు రా నాయన, దుర్మార్గుడు దుష్టుడు దుర్భాగ్యుడా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కాపురం చేయడానికే లేకపోతే ఇంకేరా, అరే దుష్టుడా ఆగరా. భక్తులు పట్టుకొచ్చారండి. బైబిల్ ఉన్నాయండి ఏమండి? హలో, బైబిల్లో ఉన్నాయా? ఉన్నాయండి. మరి యాడ్ నుంచి పట్టుకొచ్చావు నువ్వు? అసలు నాకు 66 పుస్తకాలు తిరగేసి ఇదిగో బైబిల్ సిరిగేదా చదివా. మరి ఏడా చెక్కల మరి నీకు సిక్కింది మరి మ్యాటరో. పూలు వేసుకోవద్దంట. నేను అంటానండి, శ్రమకాల దినాల్లో సావొత్తి పోస్ట్పోన్ చేసుకుంటావా? అంత ఛాన్స్ ఉంటే అట్టనే పోస్ట్ చేసుకుంటాడా? నాకు కూడా పుస్తకాలు ఉన్నాయా? పోస్ట్పోన్ చేసుకుంటావా? అమ్మా, శ్రమకాల దినంలో ఎవడు చచ్చిపోవట్లేదా? అమ్మో శ్రమకాల దినంలో చచ్చిపోయాడు, సరే సావు చెప్పరాదు గనక మనం చెప్పేగా సమాజం చేయాలి గనక శ్రమకాల దినాలు అయ్యేంతవరకు ఆడే ఉంచండి అయ్యా అంటే మున్సిపాలిటీ వాళ్ళు దాంతోపాటు నీళ్ళు కూడా పడిపోతాడు. అరే పదరా అని హిమాలయడా కంపు కొడుతుంటే ఏందిరా జనాలు ఇబ్బంది పెట్టిందివా? ఉంచు మరి. తెక్కలోడు తిరణాలకు వెళ్తే చెప్పండి. హలో, అర్థమవుతుందా? సందమా కథ అనుకుంటున్నావా? అక్కడికి వెళ్ళే చూపిస్తాడు. ఈ మాటలు విని జాగ్రత్త పడపోతే ఇవన్నీ ప్రయోజనకరమైన మాటలు, ఉపయోగలేని వ్యవహారాలు చేస్తున్నారండి. ఈస్టర్ పేరు చెప్పుకొని నోటికి ప్లాస్టర్ వేసుకోం, ఇక చూసుకు అడ్డం పడి వ్యవహారం చేస్తాం. ఈస్టర్ పేరు సమాధుల పండగ ఆడుందండి బైబిల్లో. అసలు సమాధి దగ్గరికి వెళ్ళా మరియమ్మను, మగ్దలేని మరియమ్మను, మిగతా స్త్రీలు ఏమని మాట్లాడే ఆ దోతలు ఏమని మాట్లాడారండి? మరియా మై డియర్ మరియా, సూపర్, పరలోకలన్నీ దోతలు ఉంటే అయ్యో చచ్చిపోయాడు రండంటే ఎవడు రాలే, మేమిద్దరం వచ్చాం. అరే మేము పరలోకం నుండి వచ్చాం, ఈయనతో తిరిగినాడు అక్కడ రాలేదని మేము తెగ ఫీల్ అయిపోతుంటే టయానికి వచ్చారు మరియా, థ్యాంక్ యూ మరి అన్నారా? ఏం వెతుకుతున్నారు మీరు? ఎవరు వెతుకుతున్నారు మీరు? అయ్యా సమాధిలో యేసయ్యేడి, ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు. హల్లెలూయా, ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు. సమాధి, బండ, రాజముద్ర, సైనిక దళం యేసయ్యను ఆపలేకపోయారు. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ఎంత దారుణం అండి! అన్ని సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగిన స్త్రీలు, అన్ని సంవత్సరాలు యేసయ్యతో తిరిగిన శిష్యులు పేతురు దగ్గరికి వచ్చి పేతురయ్యా యేసయ్య శవం కనబడతలేదు, అయ్యో మాకు అర్థం కావట్లే, ప్రభుని ఏమైనా చేశారని కేకలు పెడితే ఏం చెప్పాలి? పేతురు గారు మైండ్ ఉందా లేదా అని చెప్పాడు ఏమని? తిరిగి లెగిస్తానని. అంటే ఆయన శవం అక్కడ లేదంటే, ఆయన దేహం అక్కడ లేదంటే రైట్ నౌ ఇదే సమయం మనకు అర్థం అవ్వాలి. ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? తలకాయలు నేలకు దించారు. తల నేలకు దించాడు అర్థం ఏంటి? సిగ్గు మాలని పని చేసామయ్యా, సిగ్గు వచ్చిందని తలకాయలు దించారు. ఇప్పుడు వాళ్ళేమో సమాధులు కాడిపోయి సో బతుకున్న బోబేట చేత కాలేదు కానీ సమాధికి ముగ్గేడికి వచ్చాడు. మైండ్ లేనాడు. బతుకున్నాడు బోబెట్టరా బాబు, పుణ్యం వస్తుంది. ముసలదానా ముసలి నక్క, చిన్నోడున్నాడుగా ఆడికి బాగొచ్చుగా, ఏడే పడి ఉంటే ముసలి నక్క. ఏంది అటు మాట్లాడుతున్నావు?
ఏంటి నువ్వు చెప్పేది? అంటే నువ్వు ఎల్లకాలం అట్టగా ఉండిపోతావా ఏంది? అక్కడికి రావా? వచ్చాక ఏమంటది? అత్తట అలా అత్తకి స్నానం చేయాల్సి వస్తే కోడలేనండి. కొడవల్లా ఇప్పుడు కోడలు తక్కువ, కోడలు ఎక్కువైనాయి. కొడవలు, అందుకని గొడవలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బీ లైక్ ఏ కోడల్, డోంట్ బికమ్ కొడవల్. యూ బికమ్ ఏ కొడవల్, దేర్ విల్ బి గొడవల్. ఇక నేనేం మాట్లాడే పని లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? అమ్మా కోడల్లో మా కోడలు చెప్తున్నా ఏనండి, మీరు కొడవల్లాగా మారకండి, గొడవలు అయిపోతాయి. యూ విల్ బీ లైక్ ఏ కోడలు, డోంట్ బికమ్ కొడవలు, దెన్ దేర్ విల్ బి గొడవలు. నో న్యూసెన్స్, బీ ఇన్ కామన్ సెన్స్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈమె వాళ్ళ అత్తకి స్నానం చేయాలంటే ఎట్ట అరే పాలు ఇచ్చే బరిని శుభ్రం కడుగుతాగా, అడిగితే పాలు శుభ్రంగా కడుగుతా. ఇదో ఆడే తిని ఆడా. సరే, ఈమె కూడా ఆ స్టేజ్లోకి వచ్చింది. ఈమె కళ్ళగా అంటుంది, మనం ఏం చెబుతుంది మా కాళ్ళు అంటుంది. మా అత్త మీద నేనే పెత్తనం చేశా. అవా చూసా, మరి మామూలు కాదు. ఆడదానికి అబలా కాదు తబలా అన్నట్టు ఉంటుంది వ్యవహారం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మగవాడు అర్థం చేసుకున్నంత అంతగా ఆడోళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారండి. పోసుకుంటున్నారంట. ఏంటి ఒక ఆటాడి కనబడ్డా కొంపకి అని పోస్తున్నారంటే ఆడగాడి దాన్ని పోయడం పోతున్నారంట. ఆడోళ్ళకే పట్టలే. ఇక ఇంటికి వచ్చిన కాడి నుంచి వీళ్ళు సెటిల్మెంట్ చేయలేక ఈ మొగానికి ఇక చూసుకో ఎక్కడ లేని మంటలు వస్తున్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తనండి. అనుకుంటుంది మా అత్త మీద నేనే పెత్తనం చేశా, నా కోడలు నా మీద చేద్దని టెన్షన్ పడ్డా కానీ నా కోడలు ఉంది అనుకుంది. ఇక సరే, వీళ్ళ అత్తగారికి స్నానం చేసేటప్పుడు ఈమె చూడండి వేరే చిత్రం. అందుకని ఏమి ఇస్తావు అదే కొత్త అని బైబిల్ బలి చెప్పింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఏం లేదు, ఇక ఏమనుకుంటాం నా కాళ్ళు దగ్గరుండి అంత కాదు ఇంత మాస్క్ వేసుకొని బాగా కడుగుద్ది. అమ్మా కోళ్ళ కొంచెం వీపు రుద్దమ్మా ఇక చూసుకోది. ఏమమ్మా రుద్దుతున్నావా, కంప్యూటర్ రుద్దుతున్నావా అంటే రుద్దుతున్నా మూసుకున్నాడు. అమ్మ సౌండ్ పెరిగినాయి ఏంటంటే పెరుగుతాయి. మరి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త ఉండండి. మా కొడవల్లగా మారకండి, గొడవలు అయిపోతాయి. హల్లెలూయా. జాగ్రత్త మనసు పెట్టండి పిల్లారా. సమాధిని గెలిచి తిరిగి లేచాడు ఆయన. తల దించుకొని పనులు మనం చేయకూడదు, పనికి మాల పనులు చేయకూడదండి. నేను అంటాను, పుట్టేటప్పుడు ఏ ముహూర్తాన్ని చూసి పుట్టాను? అమావాస్య రోజు పుట్టిన లేరా? మా బావగారు అమావాస్య రోజు పుట్టాడు. మా ముసలమ్మ అంటది ఒక ఆమె, అమావాస్యను పుట్టిన వాళ్ళు మంచోళ్ళు కాదు, దొంగలు అవుతారు. ఎవరా దొంగలు అవుతారు? వీడు మన కొంపల్లో ఉండకుండా మరద దెబ్బలు పడి అంటున్నారు మనిషి. నాయన అమావాస్యలో పుట్టడం చేసిన పాపం అండి. కావాలని పుడతాం అమావాస్య రోజు, మనకేం తెలుసు అమావాస్య అని. ఇప్పుడు వచ్చి అమావాస్య నెల రోజు అని ఇప్పుడు చెప్తున్నావు. నెలతో కూడా కడుపులో వీడు చెప్పండి. నీకేం తెలుసా? తెలీదుగా. ముహూర్తాన్ని చూసి పుట్టినాడు చెప్పండి. ఏమండి, నేను ఖచ్చితంగా ముహూర్తాన్ని చూసి ఠకీమని బయటపడ్డానండి. అమ్మ బంగారాజు ఇను బాదుగుడ్డయిక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి విచిత్రం, ముహూర్తాన్ని పుట్టావా? చచ్చేటప్పుడు ముహూర్తం చూసి వస్తావా? మళ్ళీ ముహూర్తాలు నీకెందుకంట? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ మనిషి మధ్యలో తిరుగుతుంది, తిరణాలనుకుంటుందేమో చెప్పాయి బాబు, సాయంత్రం ఉంటాయని. ఆమె ఇప్పుడే తిరుగుతుంది పొడవ వేసుకొని. ఏడు జనం బాగున్నారు, వ్యాపారం చేద్దామని. అమ్మో యేసుప్రభు వైపు చూడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవడు బాధలాడి. అమ్మా విను, ముహూర్తం చూసి పుట్టామా? ముహూర్తం చూసి చచ్చిపోతామా?
ఇప్పుడు శ్రమకాలంలో సాబోతు చచ్చిపోవా? అమ్మో శ్రమకాలం చచ్చాడు అనుకో, ఆ ఈస్టర్ పండగ అయిన తర్వాత కప్పెడదాను తీసుకెళ్ళి మున్సిపాలిటీ పట్టుకుపోతాడు నిన్ను. ఇవన్నీ నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా, ఇవన్నీ కూడా మనుషుల్లో పుట్టుకొచ్చిన అపోహలు మాత్రమే. దీనికి కారణం గిలి. ఎందుకు మీరు గమనించండి, నాగరికత లేని రోజుల్లో వర్షం భయంకరంగా పడి వరదలకి ఏర్లై పారి జన నష్టం జరిగేది, ఆస్తి నష్టం జరిగేది. ఏం చేయాలో తెలియక కొంతమంది వామో అయ్యా దేవుడా, అయ్యా కరుణించయ్యా, ఈ వానలకి మేము చచ్చిపోతున్నాం బాబా అని దండం పెడితే వాన టకిమని అనుకో, వాన దేవుడు ఏ దేవుడు వచ్చాడు? ఏ దేవుడు పట్టుకొచ్చేసాడు మా వాడు. ఏ దేవుడు? మనోళ్ళు కూడా బలి అంటారు, ఈ వానదేవుడు ఏందో పడతలేదు అబ్బా. అసలు ఆ మాట మనం పలకూడదు. వానదేవుడా అమ్మా? వానదేవుడు అంటే ఇప్పుడు దాకంటే అన్నావు, ఇక మీద అనక వానదేవుడు కాడు. వానదేవుడా? ఇప్పుడు మంటలు చెలరేగి ఇల్లు తగలబడిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లే, ఎంత తిప్పలబడ ఆగట్లే. ఓ దండం పెట్టాడు, నీ దండం పెడతాడు దేవుడా వాళ్ళు తప్పించండి. అగ్గి ఆగింది. అగ్గిని దేవుడు ఎవరిని పట్టుకొచ్చాడు? ఎట్లా పట్టుకొచ్చాడు ఒకటి. కానీ మనం ఆరాధించే సత్య దేవుడు, నేను ప్రకటించే దేవుడే సత్య దేవుడు. మీ దేవుడు దేవుడు కాదని కించపరచకూడదు. ఇతరులు కించపరిచి మాట్లాడడం అది ధర్మం కాదు. నేను అంటాను సత్యం సత్యమే. ఆ సత్యాన్ని ఎవ్వడు మార్చలేడు. ఆమేన్. పిలాతుకి అర్థం కాలే సత్యం. సత్యం అనగా ఏమి? మైండ్ తక్కువ చదివే కదరా, బిఏలు డిగ్రీ చదివావు, మైండ్ తక్కువ. గవర్నర్ నువ్వు ఎవడువే? రామ గవర్నర్ ఉండి సత్యం అనగా ఏమి? చదువుకోలే, స్కూల్లో చదవలే. సత్యం స్కూల్లో చెప్పేది కాదు, అర్థమైందా? సత్యం స్కూల్లో చెప్పేది కాదు. సత్యం నేనే, సత్యం నేనే, జీవం నేనే, మార్గం. గట్టిగా చదవబడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అసతోమ చదువుకొని పిల్లలు చెప్పండి. అసతోమ రాత్రి చెప్పాగా. అసతోమ విశ్వదా విరామ ఎసగేసి తోమ. ఈ తోమలు కాదు రయ్యా. అసతోమ జ్యోతిర్గమయ, తమసోమ. చెప్పండి రా, చదువుకోలే అయ్యేం అవసరం లే మనకి, వాడితో సంబంధమే లేదు మనకి. అంటే సత్యంలో లేను, నాకు సత్యం కావాలి. జీవంలో లేను, మరణంలో ఉన్నా నాకు జీవం కావాలి. చీకట్లో ఉన్న వెలుగు కావాలి. యేసు ప్రభు అంటాడు, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సత్య దేవుడు ఆయన పునరుద్ధాన్ని తిరిగి లేచాడు. పునరుద్ధాన్ని బలం. శ్రమలు ఎరగని జనంగా ఉన్నారు మోయాబీలు. 4వదిగా చూడండి వీళ్ళ పరిస్థితి ఏంటో త్వరగా. నిర్గమాకాండం, క్షమించండి, ఇర్మియా పుస్తకం 48:26. ఇర్మియా పుస్తకం 48వ అధ్యాయం 26వ వచనం 42వ వచనం. త్వరగా చదవండి, కొన్ని మాటలు చెప్పి ముగిస్తా. ఇర్మియా 48, 26, 42. యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకున్నాడు. ఎవరికి విరోధంగా? దేవునికి విరోధంగా. 42వ వచనం చదవాలి. మోయాబు యెహోవా కంటే గొప్పవాడని అతిశయపడగా మోయాబు అనుకున్నాడు. ఇదిగో ఇశ్రాయేల్లారా, యూదులారా, ఏందిరా లెగితే జైల్లో ఉంటారు, లెగితే ఊరు వదిలిపోతారు, ఎప్పుడు వస్తారో తెలియదు. మీ దేవుడు ఏం దేవుడు రా నాయన అంటే, మీ దేవుడి కంటే మేమే గొప్ప. ఆమేనా? ఎన్రా అయ్యా, దేని పడితే ఆమె చెప్పకూడదు, ఏమీ చెప్పాలి కరెక్ట్గా. ఊత పదంగా మారకూడదు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇక వీళ్ళని బట్టి దేవుడు చులకనయ్యాడు. మనల్ని బట్టి మన దేవుడు ఏమవుతున్నాడు చెప్పండి? చులకన అవుతున్నాడు. నిజం. ఇప్పుడు కంప్లైంట్ తెలుసా? మీరు విగ్రహారం చేయొద్దు అంటారు, మీరేం బొమ్మలు ఊరేగిస్తారు అంటే మేము ఊరేగించినట్టు మీరు కూడా
ఊరేగిస్తున్నారు. మేము తిరణాలు చేసి మేము ఏంటి ప్రభలు కడితే మీరు కూడా ఒక ఆయన చర్చి ఓపెనింగ్ ప్రభ కట్టించాడండి. యేసు ప్రభు ప్రభ అంట. అసలు మామూలు లేదంట ఇట్లా యేసు ప్రభు ప్రభ. సూపరా నరకాన్ని నాంది పెరిగి ఆలోచన బలి పడతాను నీకు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాం మనం. ఇప్పుడు కంప్లైంట్లు అదే విగ్రహ ఆరాధన చేయదు అన్నారు. మరి మీరెందుకు ఈ విగ్రహాలకు మొక్కుతున్నారు? యేసు ప్రభు విగ్రహం కాడికి వెళ్తే దండం పెడుతున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు. మేము ఎలా చేస్తున్నాం అలాగే చేస్తున్నారుగా. ఒక ఆయన అంటాడు, మీ యేసు ప్రభుని తీసుకొచ్చి హైందవంలో కలిపేస్తున్నారా అంటున్నాడు. ఎవరి దేంట్లో? మీ యేసు ప్రభుని తీసుకొచ్చి హైందవంలో కలిపేస్తున్నారా అంటున్నాడు. వాస్తవం అట్టగే ఏడుతుంది మన బతుకు. మనల్ని బట్టి ఆయన చులకన అవుతున్నాడు. యూదులను బట్టి, ఇశ్రాయేలును బట్టి మోయాబులు అంటారు, నీ దేవుడు ఏం దేవుడు అన్న ఆయన అలా ఉండొద్దు ఇలా ఉండదు అన్నాడు. బాగానే ఉంది. మరి మీ దేవుడు ఏం తీసుకెళ్లి జైల్లో పెడతాడు, లేచిన కాళ్ళు ఊరు వదిలిపోతారు, ఎప్పుడు వస్తారో తెలియదు. అంత ఘోషే. మేమే పెట్టర్రా అంటే మీ దేవుడి కంటే మేమే గొప్ప అని వాళ్ళు గొప్పలకు పోతున్నారు. జాగ్రత్త అంటున్నారా? మేము దేవుడి కంటే గొప్పని, దేవుడి కంటే మేమే రిచ్ అని, ఉన్నతంగా ఉన్నోళ్ళమని వాళ్ళు గొప్పగా భావిస్తున్నారు. జాగ్రత్తనండి. మనం ఆరాధించే దేవుడు, మనం ఎరుగున్న దేవుడు, మనం కలుగున్న దేవుడు. మొదటి యోహాను పత్రిక 4:4 ప్రకారంగా లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు ఏంది చెప్పడం? డబ్బులు తిరగని చెప్పవా ఇది? ఇంకా అప్పుడు చెప్పు గట్టిగా. రోసం రావాలండి. సిగ్గుమాలి బతుకు మనకి ఎందుకండి? బతికిన 2 రోజులైనా నెంబర్ 1 బతికి అర్థం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పనికి మన బతుకు ఎందుకండి? లోకంలో ఉన్నవాని కంటే చెప్పండి, మాలో ఉన్నవాడు గట్టి చెప్పు గొప్పోడు. ఎంత గొప్పోడయ్యా అంటే కీర్తనల పుస్తకం 135:5 చదవాలి. కీర్తన 135:5 సమస్త దేవతల కంటే గొప్పవాడని గట్టిగా చప్పలు కొడుతూ హల్లెలూయా. సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఈజ్ ద పవర్ఫుల్ గాడ్ టు సే. ఆయన శక్తి కలిగిన వాడు, గొప్పోడు. ఎంత గొప్పోడు? ఎంత గొప్పోడయ్యా? ఒక ఆయన పాడుతాడు, శానా గొప్పోడు, శానా గొప్పోడు. ఏది వరద బాధితులా చూస్తారేంది? కలిసి పాడండి సార్, టైం అవుతుంది నాకు. రన్నింగ్ స్పీడ్లోకి రండి. శానా గొప్పోడు, చాలా గొప్పోడు, నేను నమ్మిన నా దేవుడు. చాలా మంచోడు, చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. చాలా 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 గొప్పోడు, చాలా 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 గొప్పోడు. అందరూ చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత,
చేతలలో చూపలేనంత చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు ఎంత మంచోడు అంటే అంత చాలా మంచోడు. మంచోడు, ఎవరు కూడా నీ కొరకు ప్రాణం పెట్టలే అంత మంచోడు. నాకు దొరికి ఎవరు నేను అర్థం చేసుకోలేనంతగా అర్థం చేసుకోగల గొప్పవాడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను దొరికిన నా యేసుడు చాలా మంచోడు, చాలా చాలా యేసయ్యకు సాటి ఎవరు లేరు. జగమంతా వెతికినా కానరాలే. నా యేసుడు యేసయ్యకు సాటి ఎవరు లేరు, జగమంతా వెతికినా కానరారులే. యేసయ్యకు సాటి ఎవరు లేరు, జగమంతా వెతికిన కానరారులే. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చెబుదాం. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. మాటలతో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలతో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు. హల్లెలూయా. అమ్మా, సిలువదారి రాయి అంటే యాసదారి ఎత్త నాకు అర్థంగా. సిలువదారి రాయి అంటే యాసదారి ఎత్తి అట్టయ్యా ఇది కలిసి చివరగా. ఎంత అద్భుతం అండి. రోజు ఊరేగిద్దాం చేసి ఎక్కడ ఊరేగింపు చేద్దామండి. చేద్దాం ఎక్కడ హృదయాల్లో. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. పరమగీతాలు 5:9-10 వచ్చిన. ఎవరది మొత్తం ఏడ తగలరా ఈ మధ్యలో చూడలేదురా. పరమగీతాలు 5:9-10 వచ్చిన చదవండి.
స్త్రీలలో అధిక సుందరవగుదానా. ఓ సంగమా, యు ఆర్ బ్యూటిఫుల్ పర్సన్. సంఘం స్త్రీలలో సుందరమైనది. చదవాలి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? నువ్వు మా చేత ప్రమాణం చేయించుకోనంతగా వేరు ప్రియుని కంటే. అబ్బా, మిగతా వాళ్ళు అడుగుతున్నారు, అసలు నీ 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 ప్రియుడు గొప్పతనం ఏంటి? అసలు నోరు తెరిస్తే నా ప్రాణప్రియుడు అంటావు, నా రాజా అంటావు, నా దైవం అంటావు, నా దేవుడు అంటావు, నా రత్నం అంటావు, నా చిత్రం అంటావు. అసలు ఎంతగా మాట్లాడుతున్నావే, అసలు అంత గొప్పతనం నీ ప్రియుడిలో ఏముంది? వాట్ ఈస్ ఇన్ యువర్ లవర్? నీ ప్రియుడిలో ఏముంది అని మిగతా వాళ్ళందరూ అడుగుతున్నారు. సుందరవగుదానా. సంఘాన్ని గురించిన ప్రస్తావన ఇది. పరమ గీతాలు, పరలోక గీతం. ఏ గీతం అది? పరలోక గీతం. దేవునికి ప్రియురాలైన సంఘానికి మధ్యలో రాయబడిన ప్రేమ కావ్యం. అక్షరార్థంగా తీసుకుంటే బైబిల్ అర్థం కాదు, పరమార్థం నీకు అర్థమైతే దేవుని ప్రేమ నీకు అర్థమవుద్ది. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. స్త్రీలలో అధిక సుందరవగుదానా. వేరు ప్రియుడి కంటే నీ ప్రియుడి విశేషం ఏమిటి? వాట్ ఇస్ ద గ్రేట్నెస్? వాట్ ఇస్ ద ఫ్లేవర్? నీ ప్రియుడు అంత అతి శక్తి కలిగిన విషయాలు ఏమున్నాయి అంటే అంటది, నా ప్రియుడు, నా ప్రియుడు వేరు ప్రియుని కంటే గొప్పోడని ఎలా చెప్పగలుగుతున్నానంటే, నా ప్రియుడు ధవల వర్ణుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియుడు ధవల వర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు. ఇప్పుడు మనల్ని అడుగుతున్నారు, నీ దేవుడు గొప్పోడు అన్నావు కదా, ఎలా గొప్పోడు? ఎలా చెప్పగలవు? టకటక 2 మాటలు చూపిస్తా, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12:41. త్వరగా చదవాలి. మత్తయి సువార్త 12:41. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారు కనుక విమర్శ దినమున నినివే వారు ఈ తరం వారితో నిలబడి నేరస్థాపన చేస్తారు. ఇదిగో, అదిగో, వినండి జాగ్రత్త. ఇదిగో, ఇదిగో, జాగ్రత్తగా విను, జాగ్రత్తగా చూడు. నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావే. ఒక గొప్ప పాస్టర్ ఉన్నాడు, అతడు యోనా నినివే పట్టణానికి వెళ్ళాడు. చేప కడుపులో 3 రోజుల నుండి బయటకు వచ్చాడంట. చేప కడుపులోకి వెళ్ళి బయటికి రావడం మిరాకిల్. యోనా పాస్టర్ సూపర్ అని మీరు అన్నారుగా, అంతగా చెప్తున్నారుగా. చెప్తాను నేను, యోనా కంటే గొప్పవాడు మీ మధ్యన ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మత్తయి సువార్త 12:42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తుంది. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి దిగంతము నుండి వచ్చింది. ఇదిగో, సొలొమోను కంటే, విను చూడు, సొలొమోను అబ్బా ఏమి జ్ఞానవంతుడండి. 2 ఆడోళ్ళు పిల్లల మధ్యలో గొడవ వస్తే ఈ బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని గొడవ పడుతుంటే అక్కడున్న తెలివిగల మేధా సంపన్నులు పెద్దలు, ఆ ఉన్నత చదివిన వాళ్ళకి ఏమర్థం కాలే, ఎవరి బిడ్డ ఎవరి బిడ్డ అని. అసలు ఏమి జ్ఞాన ప్రదర్శన అండి, దైవ జ్ఞాని అండి, దైవ జ్ఞాని అండి సొలొమోను. సూపర్. అసలు ఏం టాలెంట్స్ అండి, అసలు ఏం చాతుర్యం అని చెప్తున్నా కదా. సొలొమోను కంటే గొప్పోడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 12:6. మత్తయి సువార్త 12:6. దేవాలయము కంటే, ఇదిగో మీరు మార్క్స్ వార్త 13:1 చదివినా, లూకాసు వార్త 21:5 చదివినా, యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు యేసుప్రభుని శిష్యులు అంటున్నారు, అయ్యా చూడండి ఎంత అద్భుతంగా ఉందో, అసలు ఏం రాళ్ళండి,
అసలు ఎంత అందంగా ఉన్నా, అసలు గోడ అసలు ఎంత ముద్దుగా వస్తుందో, అసలు ఎంత ముచ్చటగా ఉందో, అసలు ఆ రాళ్ళ ఆ పేరవడం ఏంటి, ఆ డిజైన్స్ ఏంటి, అసలు ఆ గోడ అసలు ఎంత ఎంత న్యాచురల్గా ఉందండి. ఏం కట్టడండి. ఈ 6 నేల మీద ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాలతో పోలిస్తే మన దేవాలయం అద్భుతంగా ఉంది. సూపర్గా ఉంది అని మీకున్న యెరూషలేము దేవాలయాన్ని బట్టి మురిసిపోతున్నారు కదా. ఇప్పుడు కూడా కొంతమంది మా చర్చి సెంట్రల్ ఏసీ చర్చి, సెంట్రల్ ఏసీ మా చర్చి 20,000 మంది పడతారు, సూపర్ కట్టాడు, నెంబర్ 1, ₹1,00,00,000 అండి చర్చి, 1,000 కోట్లు పెట్టారు, లక్షలండి దాతలు. ఆ ఎమ్మెల్యే ఇచ్చాడు, ఆ మనిషి ఇచ్చింది, అడిగినోడల్లా లక్షలు ఇచ్చారు. అద్దెం ఏంటి, అద్దెం అబ్బా. మా చిలకలూరుపేట మండలంలో, మా నియోజకవర్గంలో, అంతెందుకండి మా ఆంధ్ర రాష్ట్రంలో అంత మందిరం ఆడన ఉందా? రండి, వచ్చి మా మందిరాన్ని చూసి వెళ్ళండి. వరంగల్ ఒక ఆయన కోట్లు పెట్టి కట్టాడు మందిరం, 13 ఎకరాల్లో కోట్లు పెట్టి కట్టాడు. అసలు అది భలే అద్భుతం కట్టాడు. అది చూడడానికి వెళ్తారు కొంతమంది. అలాగే నువ్వు పోయావు, హల్లెలూయా. లేని ఫోన్ రూట్ మ్యాప్లో నేను చెప్తున్నాను, అయింది అర్థమైందా విషయం చెప్తున్నా. భలే కట్టారండి. మీడియా వాడు సార్, ఎంత అద్భుతమైన మందిరం, ఎంత సుందరమైన దేవాలయం, క్రైస్తవ ప్రపంచంలోనే ఎంత చక్కగా కట్టని మందిరం ఎక్కడ లేదు, ఎక్కడ కనబడలేదు, ఎవరు కట్టలేదు, మీరే కట్టారు, ఎట్టో ఇది అంటాడు. నేను యెరూషలేము మట్టి తెచ్చి పునాదిలో వేశాను, ఆలివ్ ఆయిల్ పోసాను. అబ్బా, ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయా, ఇన్ని చక్కదనాలు ఉన్నాయా? అవును, ఆలివ్ ఆయిల్ పోసాం. అలాగే యెరూషలేము మట్టి తెచ్చి పెట్టాం, సూపర్ అని మురిసిపోతున్నావా? వినో, దేవాలయం కంటే గొప్పోడు ఇక్కడున్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. సొలొమోను కంటే, ఇదిగో నువ్వు ఏదైతే గొప్పగా ఇస్తున్నావో దానికంటే గొప్పవాడు, దానికంటే ఉన్నతుడు, దానికంటే అధికమైన వాడు నువ్వు ఆరాధిస్తున్న యేసు. హల్లెలూయా. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. మాటలలో చెప్పలేనంత, పాడాలి, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నాకు దొరికిన నా యేసుడు, యేసయ్యకు సాటి ఎవరు లేరు, జగమంతా వెతికిన కానరారులే, యేసయ్యకు సాటి ఎవరు లేరు, జగమంతా వెతికిన కానరారులే. చెబుదాం, యేసయ్యకు సాటి ఎవరు లేరు, జగమంతా వెతికిన కానరారులే, యేసయ్యకు సాటి ఎవరు లేరు, జగమంతా వెతికిన కానరారులే. నీ ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు,
చాలా 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 మంచోడు కలువరిలో చూపిన ప్రేమ చేతలలో చెప్పలేనంత మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు హల్లెలూయా. యేసు ప్రభువులో ఏముంది? అసలు ఆ వస్త్రమే లేదు కదా, మొత్తం గాయాలైపోయి ఉన్నాడు. ఎడు చూసినా కూడా అయ్యో పాపం ఎంత ఘోరం కొట్టిడు, ఎవడయ్యా ఎంత ఘోరం కొట్టింది నాయనే అని జాలిపడడానికే తప్ప గొప్పగా చెప్పుకోవడం ఏముందయ్యా? ఇను చెప్తా ఎడరా ఇను చెప్తాను. ఇను ఓ పిల్ల దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాడట, యేసు ప్రభు అంటే ఎంత ప్రేమ, యేసయ్యకి అంటే నీకెంత ప్రేమ? నాకు యేసయ్య అంటే ఎంత. మరి యేసుకి నీకంటే, యేసు ప్రభుకి నీ మీద ఎంత ప్రేమ అంటే ఇంత. అందుకనే మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు. లేచి పడదాం. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా దేవుడు చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత మాటలలో చెప్పలేనంత పడాలి చేతలలో చూపలేనంత చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు చాలా 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 గొప్పోడు, చాలా 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 గొప్పోడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు నాకు దొరికిన నా యేసుడు చమలకూడదు. యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు జగమంతా వెదకిన కానరారులే యేసయ్యకు సాటి ఎవరు లేరు జగమంతా వెదకిన కానరారులే తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు చాలా మంచోడు చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు ఆయన మంచితనం నీకు అర్థమైందా? నిజంగా అర్థమైతే ఆనంద బాష్పాలు వస్తాయి. గుడ్ ఫ్రైడే సిలువ ధ్యానాన నువ్వు కలవరంతో అయ్యో నా కొరకే సిలువ వేయబడ్డావా అని కలవరం చెందిన విధానం, కానీ పునరుద్ధాన దినాన నీకొచ్చే కన్నీళ్ళు ఆనంద బాష్పాలే. ఆయన నీ కొరకు రాబోతున్నాడు, ఆయన నీ కొరకు రాబోతున్నాడు. ప్రభువా నాలో సిద్ధపాటు నువ్వు నాయన.